బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ చతురటి వందన. కేవలం 10th పాస్ కానీ లేదంటే ఫెయిల్ కానీ ఈ అర్హతతో అనమాట పోస్ట్ ఆఫీస్ జాబ్స్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేశారు ఫ్రెండ్స్. సో 10th పాస్ అండ్ ఫెయిల్ ఇద్దరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 45,000 శాలరీ అయితే పే చేస్తారు. ఎటువంటి రిటర్న్ ఎగ్జామ్ లేకుండా కేవలం ఒక స్కిల్ టెస్ట్తోనే మనకనమాట ఈ జాబ్స్కి ఎంట్రీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో తప్పకుండా ఇప్పుడే అప్లై చేసుకోండి. ఈ జాబ్ గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో షేర్ చేస్తాను. లాస్ట్ డేట్ వచ్చేసి 18th జూలై వరకు అయితే ఛాన్స్ అనమాట ఉందన్నమాట. ఎలా అప్లై చేసుకోవాలి, ప్రాసెస్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ అదేవిధంగా జాబ్ అనేది ఎక్కడ మనం చేసుకోవాలి, పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ డీటెయిల్డ్గా చూసుకుంటే ఈ జాబ్స్ వచ్చేసి అనమాట స్కిల్డ్ ఆర్టిసన్కి సంబంధించిన జాబ్స్ అండి. ఎటువంటి రిటర్న్ ఎగ్జామ్ లేకుండా అనమాట కేవలం ఒక స్కిల్ టెస్ట్ త్రూగా అనమాట ఈ జాబ్స్కి అయితే సెలెక్ట్ చేస్తారు. మనకి పోస్టల్ డిపార్ట్మెంట్లో ఎటువంటి ఎగ్జామ్ లేకుండా ఉండిన జాబ్స్ అంటే జీడిఎస్ జాబ్స్ అనమాట. సో వాటి తర్వాత ఇవేనండి జాబ్స్. మనం శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే లెవెల్ 2 బట్టి అనమాట మనకి పే చేస్తారు. సో శాలరీ వచ్చేసి స్టార్టింగే 45,000 పర్ మంత్ అనేది ఉంటుందన్నమాట. ఈ జాబ్స్కి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 18th వరకు అయితే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఫీమేల్ అండ్ మేల్ ఇద్దరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఫ్రెండ్స్ ఈ జాబ్స్కి సంబంధించి అనమాట ఇవి టోటల్లీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి. ఈ జాబ్స్కి మనకి ఫీజు విషయానికి వస్తే ఉమెన్ అండ్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఈ జాబ్కి అయితే ఫ్రెండ్స్ ఎటువంటి రిటర్న్ టెస్ట్ ఉండదు కాబట్టి మనం జస్ట్ అప్లై చేస్తే సరిపోతుంది. సో అప్లై చేశాక అనమాట మన అంటే కొన్నింటిని షార్ట్ లిస్ట్ చేస్తారు. కొన్ని అప్లికేషన్స్ షార్ట్ లిస్ట్ చేశానమాట. మనకి ఎవరైతే షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్లో నేమ్ ఉంటుందో వాళ్ళకి అనమాట కేవలం ఒక స్కిల్ టెస్ట్ అనేది పెడతారనమాట. ఆ స్కిల్ టెస్ట్ని మనం పాస్ అయిపోతే సరిపోతుందండి. వాళ్ళు అనమాట మనకి కొంత నాలెడ్జ్ మనకి ఉందో లేదో టెస్ట్ చేయడానికి అనమాట స్కిల్ టెస్ట్ పెడతారు. ఆ స్కిల్ టెస్ట్ మనం పాస్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ మనం ఈ జాబ్కి అయితే మనం అప్లికేషన్ని స్పీడ్ పోస్ట్ ద్వారా అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ స్క్రీన్ మీద కనిపిస్తుంది ఫార్మేట్ ఆఫ్ అప్లికేషన్ ఫర్ స్కిల్డ్ ఆర్టిసన్స్ అనేసి. ఈ ఫామ్ని అనమాట మనం ఎంఎస్ ఆఫీస్ త్రూగా అనమాట ఆఫీస్లో మనం ప్రింట్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ప్రింట్ తీసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ మనకి ఇచ్చారు కదా ఎన్ని ఆప్షన్స్ ఇచ్చారో ఆప్షన్స్లో మనం టోటల్గా అన్నింటినీ ఫిలప్ చేసి స్పీడ్ పోస్ట్ త్రూగా అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. మనము నోటిఫికేషన్లోనే అనమాట అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు. అప్లికేషన్ ఫామ్ని అయితే మనం ఎక్కడ ఎటువంటి మిస్టేక్స్ లేకుండా పూర్తిగా అయితే ఫిలప్ చేయాలి. ఫిలప్ చేశాక మనం స్పీడ్ పోస్ట్ త్రూగా అయితే సెండ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రెండ్స్ నేమ్ ఆఫ్ ట్రేడ్ అప్లైడ్ ఫర్ ఉంది కదా, అక్కడ మనం మన ట్రేడ్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇన్ క్యాపిటల్ లెటర్స్ అని ఉంది. నెక్స్ట్ ఫోటో సెల్ఫ్ అటెస్టెడ్ మనం ఫోటో పేస్ట్ చేసి దానిపైన సిగ్నేచర్ అయితే పెట్టాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ కమ్యూనిటీ మనం దేనికి చెందిన వాళ్ళమో ఏ కమ్యూనిటీకి చెందిన వాళ్ళమో అనేది కూడా ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే అప్లికేషన్ ఫీజు అనేది పేమెంట్ మనం ఏ విధంగా పేమెంట్ చేస్తామో దాని డీటెయిల్స్. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ ఉమెన్స్కి అయితే నో ఫీజు కాబట్టి ఇక్కడ 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. వాళ్ళైతే నో అని పెట్టవచ్చు. ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ దగ్గర మనం మిగతా వాళ్ళు చేయాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళైతే ఇక్కడ ఏ విధంగా మనం పేమెంట్ చేస్తామో డీటెయిల్స్ అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఫాదర్స్ నేమ్, పర్మనెంట్ అడ్రస్, పిన్ కోడ్ ఇవి పూర్తిగా అనమాట ఫిలప్ చేసి మనం ఈ అప్లికేషన్ అనమాట ఈ అప్లికేషన్ ఫామ్ని అనమాట మనకి ఇక్కడ ఒక అడ్రస్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్, దానికైతే మనం సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. చూడండి ద మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ నంబర్ 4 బసవేశ్వర రోడ్ వసంత నగర్ బెంగళూరు 560001 అనమాట మనం స్పీడ్ పోస్ట్ త్రూగా అయితే సెండ్ చేయాల్సి అనమాట ఉంటుంది. సో ఈ జాబ్స్కి అనమాట లాస్ట్ డేట్ వచ్చేసి 7/18 జూలై 18 వరకు ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. సో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో తప్పకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్.
ఇంకా ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ ఫామ్‌తో పాటు మన ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్‌ని కూడా మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుందనమాట. ఇంకోటేంటంటే ఆ ఎడ్యుకేషనల్ జిరాక్స్ తీసుకొని దానిపైన అనమాట సెల్ఫ్ అటెస్టేషన్ చేసి మనం ఈ అప్లికేషన్ ఫామ్‌తో పాటుగా పంపించాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకోటేంటంటే అప్లికేషన్ ఫీజు ఎస్సీ అండ్ ఎస్టీ ఉమెన్ వాళ్ళకి లేదు కదా! మిగతా వాళ్ళు మాత్రం ఒక ₹100 అయితే అప్లికేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. అది ఐపీఓ ఆర్ యూసీఆర్ సో అంటే ఐపీఓ కానీ లేదంటే యూసీఆర్ రూపంలోనైనా సెండ్ చేయాల్సి ఉంటుంది. పే చేయాల్సి ఉంటుంది. అది కూడా ఏ పేరుతో అంటే ద మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీస్ బెంగుళూరు 01 ఈ పేరు మీద అనమాట మనం ఐపీఓ పెట్టాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సేమ్ ఈ డీటెయిల్స్ అనమాట మనం అప్లికేషన్ ఫామ్లో ఫిలప్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్ ఇలా పే చేశాక ఈ రిసిప్ట్ని మనం అప్లికేషన్ ఫామ్తో పాటుగా సెండ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ జాబ్స్కి మనం ఏజ్ లిమిట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 18 to 30 ఇయర్స్ వరకు అయితే ఛాన్స్ అనేది ఇచ్చారు. ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఎక్స్టెన్షన్ అంటే 33 ఇయర్స్ వరకు పెట్టుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 5 ఇయర్స్ అనమాట అంటే 35 ఇయర్స్ వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం ఈ నోటిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ మెయిల్ మోటార్ సర్వీస్ బెంగళూరు నుంచి అయితే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. మనకి ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్లో అనమాట 27 జూన్ 3 జూలై ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లు అనమాట ఈ నోటిఫికేషన్ మనకి ఇచ్చారు. సో ఫ్రెండ్స్ ఇవి బెంగళూరు నుంచి మనకి విడుదలైనా కానీ ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు అనేది క్లారిటీగా అయితే ఇక్కడ మనకు మెన్షన్ అయితే చేశారనమాట. పోస్ట్ నేమ్స్ వచ్చేసి స్కిల్డ్ ఆర్టిజన్స్ గ్రూప్ సికి సంబంధించి నాన్ గెజెటెడ్ అండ్ నాన్ మినిస్ట్రియల్ జాబ్స్ అనమాట. ఇందులో ఏ ట్రేడ్స్కి వేకెన్సీస్ ఉన్నాయంటే మోటార్ వెహికల్ మెకానిక్ స్కిల్డ్, ఇందులో మనకి ఎస్టీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ అప్ హోల్స్టర్ స్కిల్డ్ వచ్చేసి యూఆర్ వాళ్ళకి ఉందన్నమాట. నెక్స్ట్ కార్పెంటర్ కమ్ జాయింటర్ స్కిల్డ్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఓబీసీ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు. పెయింటర్కి వచ్చేసి అనమాట యూఆర్ వాళ్ళకి ఇచ్చారనమాట. ఆ విధంగా టోటల్ వేకెన్సీస్ అన్నీ ఇచ్చారు. మొత్తం 4 ట్రేడ్స్కి సంబంధించి అనమాట వేకెన్సీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ ట్రేడ్స్కి సంబంధించి కేవలం మీకు స్కిల్స్ ఎలా ఉన్నాయి అనేది చెక్ అయితే చేస్తారనమాట. ఆ స్కిల్స్కి సంబంధించి ఒక స్కిల్ టెస్ట్ అనేది పెడతారు కానీ ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉండదనమాట. సో మీరు దాంట్లో సెలెక్ట్ అయిపోతే చాలు మీకు జాబ్ వచ్చేసినట్లే. కేవలం స్కిల్ టెస్ట్ త్రూకి ఈ జాబ్స్కి అనమాట సెలెక్షన్ అనేది ఇస్తారు. ఓకే ఫ్రెండ్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి 2 ఇచ్చారనమాట. ఒకటి 8th పాస్ అయితే సరిపోతుంది. ఇంకోటి 10th ఫెయిల్ అయిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. 8th పాస్ అయిన వాళ్ళు ఈ ట్రేడ్స్లో కానీ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్తో మీరు ఈ జాబ్కి అప్లై చేసుకుంటే మీరు ఈజీగా సెలెక్ట్ అయితే అవుతారు ఫ్రెండ్స్. నెక్స్ట్ 10th చేసి ఐటీఐ చేస్తున్న వాళ్ళు అదేవిధంగా ఈ ట్రేడ్స్లో ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా మీరు సెలెక్ట్ అయితే అవుతారనమాట. సో ఈ 2 ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు 8th ఫెయిల్ కానీ పాస్ ఎక్కడైనా మనం పని చేస్తుంటాం కదా అక్కడ నుంచి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తెచ్చుకుంటే సరిపోతుంది. ఈ జాబ్స్కి అయితే తప్పకుండా మనం అప్లై అయితే చేసుకోవచ్చు. ఎవరైతే ఎంబీ మోటార్ వెహికల్ మెకానిక్స్కి సంబంధించి జాబ్కి అప్లై చేస్తున్న వాళ్ళకైతే హెవీ డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. సో ఈ ఒక్కదానికే అనమాట ఇది పనిచేస్తుంది. మిగతా వాళ్ళు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఉంటే సరిపోతుంది అనమాట. సో మీకు ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ అప్లికేషన్ ఫామ్లో అనమాట మీరు అన్నీ కరెక్ట్గా ఫిలప్ చేసి చక్కగా వాటితో పాటు జిరాక్స్ కాపీస్ అటాచ్ చేసేసి ఫీ పేమెంట్ ఉంటుంది కదా ఆ ప్రింట్ కూడా మీరు దీంతో పాటుగా పంపించి వాళ్ళు చెప్పిన అడ్రస్కి అయితే మీరు స్పీడ్ పోస్ట్ త్రూగా సెండ్ చేయండి.
ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి యూస్ఫుల్ అయితే షేర్ చేయండి, ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.